ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, కర్మలు చేస్తేనే ఫలితం వస్తుంది అన్నారు. ఏదో ఒక సీక్రెట్ తెలుసుకున్నా అన్నారు కదా మీరు. అది చేయడం 3.5 సంవత్సరాలు చేశారు కదా, అది ఏంటి? అవును సార్, నేను మూగ జంతువులకు ఫుడ్ పెట్టేది, గోశాలలకు వెళ్ళి సేవ చేసేది. ఓకే ఈ చిన్న పిల్లల అనాథ పిల్లల ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి సమకూర్చేది. ఓకే. ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ నేను పోయి ఫుడ్ పెట్టేది. ఇదా మీరు ఇన్వెస్ట్ చేసింది? ఇది అమ్మా ఓకే. సో ఇప్పుడు నాకు జీతం, నాకు డబ్బులు రాగానే ఏం చేసేది, దేవస్థానాలకు వెళ్ళి అక్కడ ఎవరైనా ఉన్నారో వాళ్ళు భిక్షాటన చేసుకోవాలి ఉంటారు కదా సార్, వాళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు మనల్ని ఏ మాట అంటారు అంటే ధర్మం చేయండి అంటారు. వాళ్ళు ఏమంటారు, భిక్షాటన చేసుకుంటారు. ఇప్పుడు నాకు భిక్షమే అంటలేరు సార్, ధర్మం చేయండి అంటారు. అంటే దాని అర్థమైంది, మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. నీ తలరాతను మార్చడానికి ఆ వ్యక్తి నీ ముందుకు వచ్చిండు. ఓకే. ఒక విద్యార్థికి స్కూల్ ఎట్లా ఉపయోగపడుతుందో మన భవిష్యత్తుకు, ఒక రైతుకు భూమి ఎలా ఉపయోగపడుతుందో, నా తలరాతను మార్చడానికి వచ్చిన ఒక గొప్ప మనిషి నా ముందుకు, ఒక భిక్షాదు. నేనేమనుకుంటున్నా అంటే, నాకు అడుకొచ్చి నేను ఆయనకు బియ్యం ఒక ప్లేట్ భోజనం పెట్టినా అనుకుంటున్నా. ఆయన భోజనం పెట్టినా అనేది రాంగ్. ఆయనకు సమకూర్చడానికి నాకు అవకాశం ఇచ్చిండు. ఆ కర్మ వల్ల నా తలరాతను మార్చుకున్నా నేను. ఓకే. దాని ఫలితం నేను రాసుకున్నా కదా, నా తలరాత రాసుకున్నా కదా సార్. మీకు సింపుల్, సృష్టిలో ఒక పదం ఉంటుంది కదా, అహం బ్రహ్మాస్మి, అంతే కదా. సో అహం బ్రహ్మాస్మి అంటే ఎవరు? బ్రహ్మ అంటే ఎవరు? సృష్టికర్త. ఇప్పుడు నా జీవితాన్ని ఎవరు నిర్మించుకుంటారు సార్? నేనే. అహం బ్రహ్మాస్మి అంటే దాని అర్థం అదే కదా. సో నా మాటల ద్వారా, నా నోటిలోని మాట నుదుటి మీద రాత అంటారు కదా, నేను పదే 24 గంటలు ఏ మాటలు మాట్లాడుతున్నా, ఏ వాక్కులు వస్తున్నాయి. వాక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి వస్తున్నాయి. లోపల శక్తి ఉంటేనే వాక్కు వస్తుంది. ప్రతి వాక్కు శక్తితోటి నిర్మించబడ్డది. కరెక్ట్. సో మాటే మంత్రం. మాటే మంత్రం. ఈవెన్ మాట మంత్రం ఎందుకైతే అంటే, మీకు మాట మంత్రం అవుతుంది. మీకు ఇది మంచి గుర్తు చేసారు సార్, థ్యాంక్స్. మీకు పూర్వము పాము కడితే మంత్రం వేసేసారు. పాము గడిచినా తేలు గడిచినా మంత్రం వేస్తారు. సో పాము కడితే మంత్రం వేసింది కదా, ఇక్కడ ఏం జరిగింది సార్, మాట ఎట్లా పనిచేసింది చూడండి. మాట మంత్రం అయింది, మంత్రం విషాన్ని విరుగుడు చేసింది. మనిషి బతికిండా లేదా మంత్రం అయితే? సో ఇక్కడ మాట ఎంత పవర్ ఉంది. అందరు ఏమనుకుంటారు అంటే, మంత్రాలకు చింతకాలు రాలుతాయి అంటే రాలుతాయి. చింతకాలు అంటే నిజంగా చెట్టు కాదు, నువ్వు ఏదైతే అనుకున్నావో అది తీసుకొచ్చి పెడుతుంది నీ మంత్రం. ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి పెడుతుంది, ప్రత్యక్షమవుతుంది నీకు. కాకపోతే సమయం పట్టొచ్చు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ మీరు చెప్పారు, నాకు ఫస్ట్ అర్థం కాలేదు కానీ, అంటే పరోపకారం, ఇతరులకు సహాయం చేయడమే ప్రధానమైన సూత్రం. ఇక్కడ ఫలితాన్ని సృష్టించడం సార్. మనిషి ఏమనుకుంటా అంటే, ఇప్పుడు నా దగ్గర జీతం వచ్చింది సార్, జీతం రాగానే నేను 10 రూపాయలు వేరే వాళ్ళకి ఇస్తే నా డబ్బు పోతుంది అన్నట్టు కనబడుతుంది. నేను ఎవరికైనా దానం చేస్తే నా డబ్బు పోతుంది అని కనబడుతుంది. నేను ఇవ్వడానికి సంకోచిస్తలేను. ఒక 1000 రూపాయలు ఎవరికైనా డొనేషన్ చేయాలంటే ఇష్టపడతలేను, నా మైండ్ ఒప్పుకుంటలేదు. ఎందుకు ఒప్పుకుంటలేదు అంటే, ప్రపంచంలో డబ్బు కూడబెట్టుకుంటేనే ధనం అని వాళ్ళు అనుకుంటారు. కూడబెట్టుకుంటే ధనం రాదు. అది ఎప్పుడు నీ ప్రారంధంలో ఉంటే వస్తుంది. ఒకవేళ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మళ్ళీ నీ ప్రారంధంలో లేదు, అది అయిపోయింది సార్, అది అయిపోయింది. మనకు ఒక నానుడి కూడా ఉంటుంది సార్, వయసు ఉన్నప్పుడే సంపాదించుకోలే, ముసలితనంలో మళ్ళీ ఏం సంపాదించలేమంటే. సో దాని అర్థం ఏంటంటే, నువ్వు పుణ్యం కూడా పెట్టుకుంటే అప్పుడు సుఖపడదు. ఇప్పుడు పుణ్యం కూడా పెట్టుకోలే, ఒక 50 ఏళ్ళ వరకు నువ్వు అంతా సెట్ అయిపోయినావు. సెట్ అయిపోయాక అప్పుడు నీ ప్రారంధంలో బ్యాడ్ ఉన్నది, అప్పుడు గట్టు పరిస్థితులు ఉన్నాయి. లేదా ఈ లైఫ్లోనే నువ్వు ఎవరికి దానా ధర్మాలు చేయలే, కొత్త పుణ్యకర్మలు, ఫలితం లేని కర్మలే ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొత్త ఫలితాన్ని సృష్టించినప్పుడు నా జీవితంలోకి ఏమొస్తుంది సార్? ఏమీ రాదు. అప్పుడు నేను ఏం అనుభవిస్తా? ఏమీ లేనటువంటి ఫలితాన్ని అనుభవిస్తా. నాకు ఎవరు సహాయం చేసే వ్యక్తులు నా జీవితంలోకి రారు, నాకు సమకూర్చే వ్యక్తులు నా జీవితంలోకి రారు. సో నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా నన్ను అసహించుకుంటారు. నా కర్మ ఏం చేస్తా అంటే, ఎదుటి వ్యక్తి మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వ్యక్తి దూరం అయిపోతాడు, నాకు ఇచ్చే వ్యక్తి కూడా. నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఏంటంటే, ప్రకృతి కుట్ర చేస్తుంది అన్న ఒక మాట. అంటే మనకు మంచో చెడో ఏదో ఒకటి చేయడానికి ప్రకృతి కుట్ర చేసి ఎక్కడో అమలాపురంలో ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియాలో కల్పిస్తుంది అన్నట్టుగా చెప్పారు కదా, ఏంటిదంతా? అది ప్రారంధ కర్మ సార్. అది ఓకే. ఈ కుట్ర ఏంటి? కుట్ర అనే పదాన్ని నాకు డిఫైన్ చేయండి. ఇప్పుడు కుట్ర అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు అమెరికాలో ఉన్న అమ్మాయి, అమలాపురంలో అబ్బాయి. సో వీళ్ళ ప్రారంధంలో
ఎక్కడో హాస్టల్లో కలవాలని ఉంది. కలవాలని ఉన్నది. అవును. సో వీళ్ళిద్దరు చదువుకునే ఆ రోజులలో ఆ సీటు ఈయనకు అప్పుడు ఎంఏ చేయడానికి ఈయన ఆస్ట్రేలియాకి పోతాడు, ఆయన ఆ చదువులోకి అక్కడికి పోతాడు. వీళ్ళ మైండ్ని క్యాచ్ చేసేస్తుంది. ఇద్దరికి సేమ్ ఒకటే యూనివర్సిటీలో సీట్ వస్తుంది. వచ్చేసి అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ పరిచయం అవుతుంది. పరిచయం అయ్యి ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పుట్టక ముందుకే వీళ్ళ ప్రారంభ కర్మ ఉంటుంది కదా. సో నేను ఏ భార్య పిల్లలు మొత్తం ముందే పుట్టక ముందుకే సోల్ డిజైన్ అవుతుంది అంటే అదొక ప్రణాళిక ఉంటుంది. దాన్నే మనం ప్రారంభ కర్మ అంటాం. ఈ ప్రారంభ కర్మలో నువ్వు ఎవరినైతే భార్యను తెచ్చుకోవాలనుకున్నావో లేకపోతే భర్తగా పొందాలనుకున్నావో పిల్లల్ని పొందాలనుకున్నావో వాళ్ళు నీ కర్మానుసారమే డిసైడ్ అయ్యి వస్తారు. వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ పుట్టినా ఆ టైంకు నీ దగ్గరికి చేరుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు డీప్గా అర్థం కావాలంటే రామాయణం తీసుకుందాం. సీతమ్మ వారు రావణాసురుడు అక్కడికి వెళ్ళిపోవాలంటే ఏంది, ఇక్కడ ఈయన ఒకటి చర్య జరగాలి. రాముడు లక్ష్మణుడు ఉన్నంతసేపు అది సాధ్యం కాదు. అంతే కదా, వాళ్ళిద్దరు ఉన్నంతసేపు ఆధీనంలో ఉన్నంతసేపు సాధ్యం కాదు. కానీ ప్రకృతి ఏం చేసింది, ఒక జింకను పంపించింది. ఒక బంగారు లేడీ అంటాం కదా, నిజంగా బంగారు లేడీ ఉండదు. ప్రకృతి ఒక లేడీని అంటే ఒక జింకను పంపించి తన చూపును దృష్టి మరల్చింది. ఇక్కడ మాయ ఎంత పర్ఫెక్ట్గా ఉండదు చూడండి. తన చూపును జింక మీద పడేసింది. అప్పుడు ఆ లేడీ మీద ఆ జింక మీద ఉన్న ప్రీతితో సీతమ్మ వారు రాముణ్ణి అడిగింది. భార్య మీద కోరికను కాదనలేక ఆయనే వెళ్ళిపోయాడు. దీనికంటే శూర్పణఖను పంపించిందంటే కరెక్ట్ ఉంటుందేమో. అక్కడే కదా మొదలైంది కథ. కథ అక్కడ శూర్పణఖ రావడం, రాముణ్ణి మోహించడం, ఆయన రిజెక్ట్ చేయడం, లక్ష్మణ్ ముక్కు చెవులు పోయడంతోనే కథ స్టార్ట్. అది అక్కడికి పోయినాక జరుగుతుంది కదా సార్. అదే కదా, దాని తర్వాత రావణుడు ఎత్తుకపోవడం. అవునవును, అట్లా అదంతా జరగాలంటే ఇదంతా ప్లాన్ జరుగుతుందా లేదా, అది అంతే. సో ఇక్కడ రాముడు అక్కడ వెళ్ళడము, ఆ లక్ష్మణుణ్ణి తప్పించుకోవడానికి ఒక మాట అంటది. ఏ మాట అంటది అంటే, నువ్వు మీ అన్న పోతుండు కదా, మీ అన్న పోయినప్పుడు మా అన్నకి ఏం ఆపద రాదు, అంత నీ మాయదారు మనసు మోసం చేస్తుందని చెప్తాడు. చెప్పినప్పుడు సీతమ్మ వారు మీ అన్నకేమన్నా అయితే నువ్వు నన్ను అనుభవించాలని చూస్తున్నావు అంటది. కన్న తల్లి స్థానాన్ని చూసిన ఆయనే ఈ మాట అనే వరకు హృదయం పగిలిపోయి విధి లేని పరిస్థితిలో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా లేదా, సీతమ్మ వారు అనుభవించే కర్మను లోపల నుంచి ఆమెనే నెట్టేపించిందా లేదా, అంటే తన ద్వారానే జరిగిపించింది. కర్మ ఏం చేస్తుందంటే ఫస్ట్ విత్తనం మనం ఎత్తైతే కర్మను సృష్టిస్తామో ఫలితాన్ని మన నుంచే స్టార్ట్ చేస్తుంది. ఆ స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులను ప్రకృతి తయారు చేస్తుంది.